హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా రుచికరంగా ఉండే సొరకాయ పప్పు మనం ప్రిపేర్ చేసుకుందామా? మా సైడ్ సొరకాయ పప్పు అంటారు. మీ సైడ్ ఏమంటారు చెప్పండి. కొన్ని సైడ్లు ఏమో ఆనకాయ పప్పు, ఆనపకాయ పప్పు అనేసి ఇలా డిఫరెంట్గా అంటారు. కానీ మా సైడ్ సొరకాయ పప్పు అనేసి అంటారు. దీనికి నేను ముందుగా పెసరపప్పు తీసుకున్నాను. ఇష్టం కందిపప్పు అయినా తీసుకోవచ్చు, ఎర్రపప్పు అయినా తీసుకోవచ్చు. కాకపోతే పెసరపప్పు నేను తీసుకున్నాను. ఇలా పెసరపప్పుని ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టాక తర్వాత స్టవ్ మీద పెట్టి ఉడికించుకోండి. నేను ఒక చిన్న ఆనపకాయని, ఒక టమాటాని తీసుకున్నాను. టమాటాలు మన ఇష్టం అండి. టమాటాలు మా ఇంట్లో ఎక్కువ తినరు కాబట్టి నేను ఒక టమాటా మాత్రమే కోసాను. మీకు కావాలనుకుంటే 2 టమాటాలు కోసుకోవచ్చు. ఇలా పప్పు కొంచెం ఉడకగానే సొరకాయ మరియు టమాటా 2 వేసి ఇలా బాగా కలబెట్టేయండి. అవి సొరకాయ పప్పు 2 బాగా మిక్స్ చేసి ఆ 2 బాగా ఉడకబెట్టాలి. ఒక 10 నిమిషాలు అయితే సొరకాయ మరియు టమాటా బాగా ఉడికేస్తాయి. చూసారా? ఈ విధంగా ఉడుకుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఇలా కలపెట్టండి, అడుగు మాడకుండా ఉంటుంది. కొంచెం వాటర్ కూడా యాడ్ చేయండి. పప్పు కన్సిస్టెంట్ గట్టిగా కాకుండా కొంచెం పలచగా ఉంటుంది. తర్వాత ఆనపకాయలు బాగా ఉడికాక కారం మరియు ఉప్పు టేస్ట్కి తగినంత వేసుకోండి. మీకు టేస్టీకి కారంగా తినాలనుకుంటే కారంగా, చప్పగా తినాలనుకుంటే చప్పగా, మీ టేస్ట్ తగ్గట్టుగా కారం ఉప్పు యాడ్ చేసుకోండి. ఇలా బాగా కలబెట్టేసేయండి. కారం పప్పు బాగా ఉడకాలి. కారం ఉడికితేనే టేస్ట్ బాగా ఉంటుంది. ఇలా ఈ కలర్ ఫ్లేవర్గా వస్తుంది. ఇప్పుడు ఏముంది, దీనికి మనం పోపు వేసుకోవాలి. అంతే అండి, సింపుల్ ప్రాసెస్. పోపు ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం. ఇప్పుడు నేను ఒక దాంట్లోకి సర్వ్ చేసుకొని, ఆ సర్వర్లో ఉన్నది నేను ఇప్పుడు ఆయిల్ అందులో వేసుకొని అందులో జీలకర్ర మరియు మిరపకాయలు ఇలా పోపుకు వేసే పదార్థాలన్నీ దాంట్లో వేసి పోపు వేసుకోవాలి. నేను ఇందాక పసుపు వేయడం మర్చిపోయాను కాబట్టి నేను ఇలా పోపులో పసుపు యాడ్ చేస్తున్నాను. ఈరోజు పప్పు ఎంత టేస్టీగా ఉందనుకో అంటున్నా. మా ఆయన అంటున్నాడు, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కానించి వంటలు బాగా అదరగొట్టేస్తున్నావు అనేసి మెచ్చుకున్నాడు కూడా. మీరు కూడా ఇలా ట్రై చేయండి. పప్పు చాలా టేస్టీగా, మీ పిల్లలైనా సరే చాలా ఇష్టంగా తింటారు. ఈరోజు మా పాప కూడా చాలా టేస్టీగా తినింది. ఇంకేముంది, ఈ పోపులో మనం ఆ పప్పుని ఇలా పోసేసుకోవాలి. నేను ఇలా పోసేసరికి నా కెమెరా మొత్తం బ్లర్ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా ఉందో. చూస్తుంటేనే నోరు ఊరిపోయేంత టేస్టీగా ఉంది పప్పు. ఇంకేముంది, పప్పు ఫినిష్. ప్లీజ్ సబ్స్క్రైబ్.